Welcome my channel Jesus Marvel Ministries Bible Study. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ వస్తుంటున్నాము. మీ అందరికీ శుభాభివందనాలు. యొక్క దినభాగంగా మనం చూస్తూ వచ్చినప్పుడు ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 3వ వచనంలో, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుడి. ఒకానొక సమయంలో ఇర్మియాకి దేవుడు ప్రత్యక్షమై యోధారాజు నగరంలోకి దిగిపోయి దావీదు సింహాసనం మీద కూర్చున్నటువంటి యోధారాజు దగ్గరికి వెళ్ళి అతని గుమ్మముల దగ్గర ఉన్నటువంటి ఉద్యోగస్తులకు, అక్కడ ఉన్నటువంటి జనాంగం అందరికి కూడా ఒకటి ప్రకటన చేయమని దేవుడు స్పష్టంగా చెప్తూ వచ్చిన మాట. ఆ ప్రకటన ఏంటో కాదు, నీతి న్యాయాలు అనుసరించి నడుచుకోండి. ఈ ప్రకటన కేవలము యోధారాజుకి, అక్కడున్న ఉద్యోగస్తులకి, అక్కడున్న జనాంగకు మాత్రమే కాదు, సమస్త మానవాళికి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నీతి న్యాయాలు అనుసరించి నడుచుకునుడి. ఏంటి నీతి న్యాయాలంటే, సమాజంలో మనం బ్రతుకుతున్నప్పుడు సమాజంలో కొన్ని విషయాల్లో నీతి న్యాయాలు నువ్వు అనుసరించి తీరాలి, పాటించి తీరాలి అనే దేవుని ఉద్దేశం. ఈ దోచుకొనబడిన వారిని బాధ పెట్టేవారు చాలామంది ఎక్కువైపోయారు ఇప్పుడు ఈ సమాజంలో. ఎవరికి ఏమి దొరికితే అది ఏం చేస్తున్నారంటే, బలహీనుల దగ్గర బలవంతులైన వాడు ఏం చేస్తున్నాడంటే దోచుకుంటున్నాడు. అందిన చోట అందినట్టు దోచుకున్నట్టుగా దోచుకుంటున్నాడు. ఈ దోచుకునేవాడు ఉన్నప్పుడు దోచుకునబడిన వారు ఏం చేస్తారు, చాలా బాధపడిపోతారు. అలాగే బాధ పెట్టేవారు ఎక్కువైపోయారు. మనుషులను, బలహీనులను చూసి ఏం చేస్తున్నారు, రకరకాలుగా మానసికంగాను శారీరకంగాను కుంగదీసి అనేక రీతులుగా బాధ పెట్టే జనాంగం ఎక్కువైపోయారు ఇప్పుడు ఈ లోకంలో. కనుక ఎవరైతే దోచుకొని, ఎవరైతే బాధ పెట్టి, ఎవరినైతే ఇబ్బంది పెట్టి అనేక రీతులుగా మరి వారికి విడుదల లేకుండా ఉంటున్నారో, అలాంటి వారి విషయంలో దేవుడు దైవ జనాంగమైనటువంటి మనము, దేవుని ప్రజలమైనటువంటి మనకి ఏ విధమైన నీతి న్యాయాలు అనుసరించమని చెప్తున్నాడంటే, బాధింపబడు వారికి ఉపద్రవము కలగజేయకుడి. అలాంటి వారి నుంచి మరి మీరు విడిపించి, తండ్రి లేనిటువంటి విధవరాండ్రను, పరదేశులను, అలాగే మరి అక్కడ నిరపరాధ రక్తం చిందించకుండా నిరపరాధులను, ఇలాంటి వారందరి విషయంలో కూడా దేవుడు చెప్తుంది ఏంటంటే వారిని విడిపించి, వారిని ఆదరించి, వారిని బలపరుస్తురండి. ఈ రోజున చాలామంది యవన కాలంలోనే భర్తలు కోల్పోయి విధవరాండ్రైపోతున్నారు. పిల్లలు చూస్తే తల్లిదండ్రులను కోల్పోయేటువంటి పరిస్థితి. అలాగే మనం చూస్తూ వచ్చినప్పుడు కొన్నిసార్లు నిరపరాధులు, ఏ అపరాధం చేయకుండా ఉన్నటువంటి వారిని కూడా మరి నిందలేసి, అవమానాలకు గురి చేసి, మరి నిరపరాధుల యొక్క రక్తం చిందిస్తున్నారు. బలాత్కారం చేసేటువంటి వారు, దోచుకునేటువంటి వారు, బాధ పెట్టేటువంటి వారు, ఇలాంటి వారందరి చేతుల్లో వీరందరి జీవితాలు ఎంతో బాధకి, దుఃఖానికి గురవుతూ ఉన్నాయి. కొన్నిసార్లు ఎందుకు ఇలా నిరపరాధ రక్తం చిందిస్తున్నారని ఒకసారి మనం ఆలోచన చేసినప్పుడు, హేబేలు యొక్క రక్తము, నిరపరాధ రక్తం దేవుడికి మొరపెడతా ఉంది. ఎందుకు హేబేలు యొక్క రక్తము కయ్యని చిందించాడని ఆలోచన చేసినప్పుడు, కయ్యని యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు. కనుక నా జీవితంలో నా అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించట్లేదు, నేను ఎక్కడ ఆశీర్వాదకరంగా లేను, నేను ఏ విషయాలు సరిదిద్దుకోవాలి, నన్ను నేను ఎలా మార్చుకోవాలి, నేను ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచించడానికి బదులుగా, నా అర్పణ అంగీకరించలేదు, నేను ఇలాగ అయిపోతూ వచ్చాను, ఎందుకు, కారణం ఏంటంటే నా తమ్ముడైన హేబేలే కారకుడని హేబేల్ని చంపుతూ వచ్చాడు. ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా ఒక్కొక్కసారి మనం ఆశీర్వాదకరంగా ఉండబోవటానికి ఏ మనుషుడు కారకుడు కాదు, కానీ మనుషు రీతిగా మన ఆలోచన విధానం ఎట్లయిపోతుందంటే, ఈ రోజున నీవు ఆశీర్వాదకరంగా లేవు, నువ్వు అభివృద్ధి చెందట్లేదు, నీ జీవితంలో ఏదో దేవుడు మేలు చేయట్లేదు, జరగాల్సిన కార్యాలు జరగట్లేదంటే
ఏదో ఒక మనుషుడు నన్ను ఇబ్బంది పెట్టాడు, అతని వల్ల నేను ఇట్లా అయిపోయాను, అతను నాకు చేయకపోవటం వల్లే నా జీవితం ఇలా అయిపోయింది అని ఏ యొక్క తమ్ముడు గురించో, లేకపోతే అన్న గురించో, లేకపోతే చెల్లి గురించో, అక్క గురించో, బంధువుల గురించో, ఇలాంటి మనుషుల గురించి మనం విచారపడటం మానేద్దాం ఫస్ట్ మొట్టమొదట. ఎందుకంటే ఏ మనుషుడు కూడా నీ జీవితాన్ని నిర్దేశించలేడు. ఒకవేళ నువ్వు ఎదుగుదలను చూసి అసూయపడేవారు, నిన్ను ఒకవేళ కీడు కలగజేసి నిన్ను ఆటంకపరిచేవారు, నీ ఎన్ని రకాలుగా బలహీనపరచడానికి నీ మీద ఎన్నో రకాల ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉండరని నేను అంటలేదు, ఉంటారు మనుషులు. కానీ ఆ మనుషులు ఎంతమంది ఎన్ని విధాలుగా నీకు చేసినా నీ జీవితాన్ని మార్చాలి అంటే, ఉన్నతంగా ఉంచాలి లేదా బలహీనపరచాలన్నా అంతా కూడా దేవుని చేతిలోనే ఉంది తప్ప మనుషుల చేతుల్లో ఏదీ లేదు. ఒకవేళ మనుషుల వలన నీకు ఆటంకం ఏర్పడితే దేవుడు తప్పిస్తాడు, దేవుడు తప్పించి వేసేస్తాడు. నీవు ఆశీర్వాదకరంగా ఉండటానికి సరిపోయిన వ్యక్తివైతే నీకు ఎన్ని రకాల ఆటంకాలు మనుషుల ద్వారా కలిగినా వాటన్నిటిని తప్పించి నిన్ను దేవుడు హెచ్చించడం ప్రారంభిస్తాడు. అందుకే కయీను యొక్క ఎదుగుదల పతనమైపోవడానికి కారణం కయీను యొక్క మనసులో ఆలోచన విధానం. అందుకే కయీను హేబేలును బాధ పెట్టాడు, హేబేలు యొక్క రక్తాన్ని చిందించాడు. దేవుడు ఏం చేశాడు? హేబేలు మరి నీతిని గ్రహించాడు. ఈరోజు మన ఎదుగుదల మన చేతిలోనే ఉంది. మనం ఏ విధంగా బ్రతకాలి, ఏ విధంగా నడుచుకోవాలి, దేవుని కొరకు ఏ విధంగా నీతి న్యాయాలు అనుసరించి నడుచుకోవాలి, ఈ సంగతులన్నీ నువ్వు పరిశీలనగా తెలుసుకొని నువ్వు అట్టి జీవితాన్ని కలిగి ఎప్పుడైతే ఉంటావో అప్పుడు నిన్ను దేవుడు ఆశీర్వాదకరంగా చేయటం ప్రారంభిస్తాడు. అందుకనే బలాత్కారుల చేతిలో నుంచి, దోచుకొనబడే వారి చేతిలో నుంచి మనం విడిపించి వారిని కాపాడి వారిని ఆదరించి వారిని బలపరిచేవారు ఉండాలి. ప్రాముఖ్యంగా విధవరాండ్రను, తండ్రి లేనిటువంటి బిడ్డలను, అలాగే మనం చూస్తూ వచ్చాము నిరపరాధంగా బ్రతికేటువంటి వారిని. ఇలాంటి వారు ఎవరైతే ఉంటున్నారో అలాంటి వారందరినీ కూడా మనం జాగ్రత్తగా వారిని ఆదరించి బలపరిచి వారి అవసరతలన్నీ మనం జాగ్రత్తగా చూసుకుంటా ఎప్పుడైతే నీతి న్యాయాలు అనుసరించి నడుస్తావో అప్పుడు దేవుడు నిన్ను ఆత్మ సంబంధంగా నిన్ను ఆశీర్వాదకరంగా చేయటం ప్రారంభిస్తాడు. ఇదే ప్రవక్త అయిన ఇర్మియా చేత యోధారాజుకి దేవుడు ప్రకటన చేపిస్తూ వచ్చాడు. అందుకే చెప్తాడు, మీరు ఈ మాటలు వినని యెడల మీ నగరం పాడైపోతుంది. నా తోడని ప్రమాణము చేయుచున్నాను, ఇదే యెహోవాకు. కనుక దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పినట్టుగా మనం నీతి న్యాయాలు అనుసరించి నడుచుకోకపోతే ఖచ్చితంగా మనం పట్టణాలు గాను, కుటుంబాలు గాను, వ్యక్తులు గాను మనం నాశనకరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాం. కనుక పాడైపోతాం. ఎట్టి ఆశీర్వాదమును వృద్ధిని మనం అనుభవించకుండా జీవితంలో సమస్తమును కూడా కోల్పోయేటువంటి వారు ఉంటాం. దేవుని వాక్యానుసారమైనటువంటి నడవడిక కలిగి దేవునికి తగినట్లుగా నీతి న్యాయాలు అనుసరించే జీవితాన్ని నువ్వు కలిగి లేనప్పుడు నీ జీవితంలో సమస్తము కూడా నష్టం పాలైపోతావు. దేవుని ప్రజలారా, ఒకసారి మనం ఆలోచన చేద్దాం. అందుకే నా ఎన్నికలో నువ్వు గిలాదు వలె ఉన్నావు, లెబనోను శిఖరం వలె ఉన్నావు, అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసు లేని పట్టణంగా నేను నిన్ను చేస్తానంటున్నాడు. ఎందుకు? నీ మీదకు ఒక్కొక్కడు ఆయుధాలు తీసుకొని వచ్చి పట్టుకొని సంహారకులు నీ మీదకు వచ్చి శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. అనేక జనులు ఈ పట్టణము మార్గమున పోవచ్చు, యెహోవా ఎందు నిమిత్తం ఈ గొప్ప జనముని ఇలాగ చేస్తున్నావయ్యా అని ఒకడు అడిగితే అతడు చెప్పేది ఏం తెలుసా? వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్ని దేవతలను పూజించి నమస్కారం చేసినందున. కనుక ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, దేవుడితో మనం చేసుకున్న నిబంధన సరిగ్గా లేనప్పుడు పట్టణాలు పాడైపోతాయి. దేవుడు అదే చెప్తా వచ్చాడు ఆ రోజున. కనుక ఒక పట్టణం పాడైపోవడానికి కారణం ఏంటంటే నిబంధన మీరటం. ఒక వ్యక్తి జీవితం పాడైపోవడానికి కారణం నిబంధన మీరటం. ఒక కుటుంబం పాడైపోవడానికి కారణం నిబంధన మీరటం. నువ్వు దేవుడితో ఏదైతే నిబంధన చేసుకున్నావో, దేవా నీ కొరకు సాక్షిగా బ్రతుకుతానయ్యా, పాపం విడిచిపెట్టేస్తానయ్యా,
పరిశుద్ధంగా ఉంటానయ్యా, నమ్మకంగా జీవిస్తానయ్యా, స్థిరమైన తీర్మానం చేస్తున్నానయ్యా, నిబంధన చేస్తున్నానయ్యా అని ఆనాడు నువ్వు చేసిన నిబంధన నువ్వు ఎందుకు మీరావు? నువ్వు అలా మేరటం వల్ల నీ జీవితంలో ఎటువంటి నాశనం వస్తుందో నువ్వు గ్రహించుకున్నవాడు అయితే నువ్వేం చేసేవాడు అంటే నిబంధన మీరేవాడు కాదు, అన్యమైనటువంటి ఇతరితర వాటి తట్టు నువ్వు తిరిగేవాడు కాదు. ఇతరితర వాటి తట్టు తిరగాల్సిన అవసరమే ఉంది? నీకు సృష్టికర్త అని దేవుడు ఎవరో అర్థమవుతూ వచ్చింది. దేవుడు నిన్ను దీవించడానికి లోకంలోంచి వేరు చేసి, పాపంలోంచి దుష్టత్వంలోంచి వేరు చేసి నిన్ను ఆత్మీయంగా బలపరచడానికి నీకు గొప్ప రక్షణ ఇచ్చున్నాడు దేవుడు. నువ్వు ఆయనతో ఒక నిబంధన, ఒక తీర్మానం చేసుకున్నావు, బ్రతికినంత కాలం నీ కొరకే బ్రతుకుతానని. మరి ఆ తీర్మానం సంగతి ఏంటి? ఆ నిబంధన సంగతి ఏంటి? దాన్ని విడిచిపెట్టేసి నీతి న్యాయాలు అనుసరించడం మానేసి లోకంలో నువ్వు ఎందుకు దేవుని మాటను పెడచెవిని పెడతా వచ్చావు? దేవుని మాట ఎందుకు వినకుండా ఉన్నావు? ఒకసారి ఆలోచించుకో. నువ్వు దేవుని మాట వినకపోతే ఖచ్చితంగా నీ వలన నీ కుటుంబం, నీ పట్టణాలు నాశనం అయిపోతాయి. కనుక మన వలన పట్టణం బాగుపడాలి, మన వలన మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా మనం చేయబడాలి. మన యొక్క నిబంధన జీవితం మనల్ని ఉన్నతంగా ఉంచాలి. మనం పొందుకున్న రక్షణ మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలి. మనం పొందుకున్న రక్షణ బట్టి దేవునికి తగినట్లుగా భూమి మీద నీతి న్యాయాలను జరిగించాలి. విధవరాండ్రను, తండ్రి లేని బిడ్డలను ఆదరించాలి. నిరపరాధ రక్తము ఏ ఒక్కరికి కూడా నిరపరాధులను మనం ఏదీ చేయకుండా వారికి అన్ని విధాలుగా మనం సహకారులుగా ఉండాలి. ఇవన్నీ మనం ఎప్పుడైతే నీతి న్యాయాలు అనుకూలంగా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటా దేవునికి తగినట్టుగా నీతి న్యాయాలు అనుసరించి నడుస్తావో అప్పుడు దేవుడు నిన్ను, బైబిల్ రాయబడతా వచ్చింది పరిశుద్ధ గ్రంథంలో, నిన్నంట రాజరిక అనుకూలంగా తీసుకొస్తాడంట. సింహాసనాలు ఎక్కేటట్టు చేస్తాడు, గుర్రములు ఎక్కేటట్టు చేస్తాడు. సింహాసనం మీద కూర్చుండు, రాజుల రథములను గుర్రములను ఎక్కి తిరుగుదురు నా మాట వింటే రాయబడతా వచ్చింది 4వ వచనం. కనుక మీరు నిశ్చయముగా ఇలా చేసిన దావీదు సింహాసనం మీద కూర్చుండు, దావీదు సింహాసనం మీద కూర్చోబెట్టినట్లుగా నిన్ను రథాల మీద కూర్చోబెడతాడు, గుర్రాలు ఎక్కిస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తాడు. గమనించారా? మొర్దెకై ఒక ద్వార పాలకుడుగా ఉన్నప్పుడు హామాను మొర్దెకైని అంతం చేద్దాం అనుకున్నాడు. మొర్దెకై నిబంధనకు కట్టుబడినటువంటి వ్యక్తి, దేవుని వాక్యానికి కట్టుబడినటువంటి వ్యక్తి. అందుకే మరి రాజుకి సహాయం చేసే అవకాశం దేవుడు మొర్దెకై కల్పించాడు. రాజుకి మొర్దెకై, ద్వారపాలకుడైన మొర్దెకై చేసిన సహాయానికి బదులుగా ఏమి చేయాలో చెప్పయ్యని హామాన్నే దేవుడు అడిగాడు. రాజు అడిగాడు. అడిగినప్పుడు దేవుడు అలా చేస్తూ వచ్చాడు, అలా అడిగింపజేస్తూ వచ్చాడు. ఎందుకంటే మొర్దెకై నిబంధన, తీర్మానం. అయితే హామాను తనకేదో మేలు జరిగింది అనుకున్నాడు. తీరా చూస్తే దేవుడు నిజంగా రాజు నోట పలికించిన మాట ఏంటంటే, ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇదిగో మొర్దెకైని రాజవస్త్రాలు ధరింపజేసి మరి అతనికి గుర్రం ఎక్కించి ఆ రోజంతా ఊరే అంతా తిప్పాలి అనుకున్నాడు హామాను. ఈ రాజరికం అంతా నాకు అనుకున్నాడు. కానీ ఆ రాజరికం అంతా ఎవరికి వెళ్ళిపోయింది? నిబంధనతో కూడుకున్న మనుషులకు, నీతి న్యాయాలు అనుసరించి నడుచుకునే వ్యక్తులకు దేవుడు చేసే మేలు చూడండి. ఇప్పుడు మొర్దెకై రాజవస్త్రాలు వేసుకున్నాడు, రాజగుర్రం ఎక్కాడు, రథం ఎక్కి ఒక రోజు అంతా కూడా మరి ఆ రాజవీధుల్లో ఏ శత్రువు అయితే ఉన్నాడో ఆ శత్రువునే మరి ఆ యొక్క రథము, ఆ గుర్రాలు తోలేటువంటి వ్యక్తిగా చేసి ఒక రోజంతా తిప్పే విధంగా దేవుడు చేస్తూ వచ్చాడు. నీ జీవితంలో ఇవన్నీ దేవుడు చేయగలడు, నిన్ను ఉన్నతంగా ఉంచగలడు. కనుక మనుషుల మీద సనగమాకు. మనుషులు ఎవరో నా జీవితాన్ని పాడు చేశారని ఎప్పుడు కూడా మనుషుల మీద ద్వేషం, అసూయ, కలహాలు పెట్టుకున్నాను. ఏ మనుషుడు కూడా నీ జీవితాన్ని నిర్దేశించడం. దేవుని దయ, దేవుని కృప, దేవుని ఆశీర్వాదం నీ మీద నిలిచి ఉన్నంత వరకు నువ్వు ఆశీర్వాదకరంగా చేయబడతావు. అయితే నిబంధనకు కట్టుబడి నీతి న్యాయాలు అనుసరించడానికి నన్ను నేను నీకు అర్పించుకుంటున్నానయ్యా అని ఉదయకాల సంబంధం నువ్వు దేవుడికి చెప్పి చూడు. ఎక్కడ నీతి న్యాయాలు తగ్గిపోయి ప్రవర్తించావో, ఏ విషయంలో బలహీనుడు అయిపోయావో దాన్ని దేవుడి దగ్గర ఒప్పుకొని సరిదిద్దుకో. దేవుడు నీ నిబంధనను ఒకసారి జ్ఞాపకం చేసుకొని దేవుడి పాదాల చెంతకు రా.
నీతి న్యాయాలు అనుసరించడం, ఎక్కడెక్కడ పొరపాటు పడ్డావో దాన్ని సరిదిద్దుకొని ప్రభువా నీ కొరకు సాక్షి కొంటానని చెప్పి చూడు. దేవుడు నీ జీవితాన్ని ఈ దినమే ఆశీర్వాదకరంగా చేస్తాడు. మొర్దెకైని హెచ్చించిన దేవుడు నిన్ను కూడా హెచ్చిస్తాడు. నిన్ను కూడా ఉన్నత స్థితిలో ఉంచి నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు. అటు రీతిగా దేవుడి మాటలు దీవించి మన గ్రహింపులు తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.